వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. గుంటూరు పట్టణ పరిధిలోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో అంబటితో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. తాము చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పట్టాభిపురం పీఎస్ వద్ద అంబటి, ఇతర నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో తమ విధులకు ఆటంకం కలిగించారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పుడు మీ సిఐ గారితో మాట్లాడి నాకు ఎప్పుడు చెప్తారో చెప్పండి. రాంబాబు, మీ సిఐ గారితో మీ అఫీషియల్స్ తో మాట్లాడి మాకు దీనికి సమాధానం ఎప్పుడు చెప్తారో చెప్పండి. మేము వెళ్తాం. మళ్ళా వచ్చిన సందేహం చేస్తాం. చెప్పండి, లక్షణమే చెప్పండి. చెప్పండి, 19వ తారీఖు నేను ఇచ్చా. వచ్చి ఇచ్చానా లేదా? చేయాలి. చట్ట ప్రకారం 14 రోజులు మీ దగ్గర అడిపెట్టుకోవచ్చు. కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ఎస్ ప్రకారం 14 రోజులు దాటిపోయింది. నాకు కనీసం సమాధానం ఇవ్వలేదు. నా కంప్లైంట్స్ మీద ఇది మీకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి నేను మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను? అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా సరే నాకు రాతపూర్వకంగా సార్ మీరు ఒకసారి యాడ్ చూసుకోండి. క్రిమినల్ ఎంక్వైరీ కోసం మీరు 14 రోజుల పాటు మీరు పెట్టుకోవచ్చు. ఆ 14 రోజులు నేను మీతో మాట్లాడలేదు. అవును సార్, మీరు లేకపోతే మీ డ్యూటీ నిర్వహించేవాళ్ళు మరొకరు ఉంటారు కదా సార్. సరే, నాకు ఇప్పుడు మీ పోలీస్ స్టేషన్ ముందు కూర్చున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మేము లోపలికి వచ్చి కూర్చుంటే నువ్వు కాఫీ ఇప్పిస్తే నువ్వు ఈ స్టేషన్ ఉండదు. నేను మంత్రిగా ఉండి నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ మీరు పట్టించుకోకుండా పక్కన మారేస్తే ఏం చేయాలి మిమ్మల్ని? నాకు అర్థం కాదు. చట్టం పనిచేస్తుందా లేదా ఈ రాష్ట్రంలో? ఏమైపోయింది? 2 రోజులు టైం ఇచ్చా, 2 రోజులు నీకపోతే నేను ఒక మాట చెప్తాను. నేను మాజీ మంత్రి, న్యాయవాది. ఈ కేసు ఏదో ఒక విధంగా చేయకపోతే, మీరు చట్ట ప్రకారం నాకు డిస్పోజ్ చేయకపోతే నొప్పుకోదు. రాజకీయంగా ఎండ్ కావాలి. 21వ తారీఖు మళ్ళా మేము తీసుకోవాలి.